18 ఏళ్ల వయసులో ఒక నల్గొండ కుర్రాడు లారెన్స్ దగ్గర పనిచేసిన అనుభవం సంపాదించుకునే అవకాశం ఎలా వచ్చింది అసలు? రమ్మంటూ నరణరంగం నా స్థానంలో అని ఇవన్నీ సౌత్ ఇండియాలోనే టాప్ బెస్ట్ కొరియోగ్రాఫర్స్ వాళ్ళు లారెన్స్ గారు, ప్రభుదేవ్ గారు. అసలు మెరుపై సాగర ఎటువంటి పాట అంటే నేను ఏదైనా ఫీల్ అయితే ప్రకృతి నాకు వెంటనే అది ఇచ్చేస్తుంది. నువ్వో రాయి నేనో శిల్పి, ఇది చెక్కడానికి ఆ పాట రావడానికి ముందు డిల్లాకి మధ్యలో అసలు ఏం జరిగింది చరణ్? అలా నా పాటని నా వర్క్ని నేను అంటగట్టడంలో నేనే కంపోజ్ చేసి నా పేరే పడిన ఒక పాట ద్వారా ప్రపంచానికి గెలవాలన్న దాంట్లోంచి వచ్చిందే నువ్వో రాయి. అది తప్పు, ఆ ఏజ్లో నేను చేయకూడని మిస్టేక్ అది. అలాంటి ఫ్రస్ట్రేషన్ నన్ను అటువైపు దారి తీసింది. అప్పుడు కేసీఆర్ గురించి ఒక అద్భుతమైన పాట ఇచ్చారు కదా, మదం పాతలని తొక్కేసింది. అది నాలో మాస్ అడిగిపోదు, నాలో కమర్షియాలిటీ అడిగిపోదు, నాలో ఉన్న ట్రెండ్ అడిగిపోదు. నేనే ఇంజనీరు, నేనే మిక్సింగ్ అన్ని నేనే. ఇంకా నా దగ్గర ఉన్న వాళ్ళు కూడా అందరు పారిపోయారు నన్ను వదిలేసి. 3 రంగుల జెండా పట్టి జైలు నుంచి బయటకు వచ్చే అప్పుడు కూడా ఆ చరణ్తో పాట చేయించండి, ఆ పాట మోగాలే అని. లేదు ఒకసారి పాడవా పాట? రేవంత్ అన్నలో నాకు ఒక యుద్ధం చేసే వీరుడు కనిపించాడు. రేవంత్ అన్న అంటే ఇంకా కాంగ్రెస్ సూర్యుడు అని ఫీలింగ్ ని ఎలా తీసుకురావాలని. దాడులన్నీ జరిగినా గానీ దడవలేదు రేవంత్ అన్న, అంతకంతా ఎత్తుకులేశాడు, అసలు ఆట నేడే మొదలంటున్నాడు. తను సీఎం గారికి చెప్పాను, నాన్న ఎక్కడో గుంపులో ఉంటాడు నాన్న. సీఎం గారు వెళ్ళి నాన్న గుంజుకొచ్చుకొని డిప్యూటీ సీఎం ఇద్దరు మొదలెట్టి ఆయనకి చాలా కప్తారు వాళ్ళు. నాన్న కోసం ఇష్టంగా గుండెలపై తన్నించుకుంటాడు. తమ్ముడు కోసం సినిమా తీసిన చరణ్ ఎందుకు వచ్చింది ఆ పాట? తన భార్యని ఏదో ఎవడో ఎత్తుకెళ్తే అడవిలోకి పోయి తెచ్చుకోవడానికి కూడా వీడి భార్యను వదిలేసి సాయంత్రం పాటు వెళ్ళాడు లక్ష్మణుడు. అది కదా తమ్ముడు అంటే. మంగ్లీకి మొదటి పాట ఏ పాట పాడినా బ్లాక్ బస్టర్ ఉంటుంది. ఆ పాట మాత్రం చరణ్ గొంతులో కావాలి నాకు. చరణం అన్న నువ్వు కన్న కలలే నెరవేరేను చూడు, అందుకే ఉన్నాడు మీ నాన్నే తోడు, దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగర నీడు.